అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుండి 17వ ప్రశ్న. పరమాత్మ పూర్ణుడు అంటారు కదా, అందులో నుండి వచ్చిన జగత్తు కూడా పూర్ణం అంటారు కదా. పూర్ణం నుండి వచ్చినది అంశ కావాలి కానీ పూర్ణమెలా అవుతుంది? తనలో నుండి కొంత పోయిన తరువాత మిగిలినది పూర్ణమెలా అవుతుంది? ఈశావాస్య ఉపనిషత్తులో ఈ సర్వము ఈశయేనని, అది పూర్ణమని, పూర్ణమేవ అవశిష్యతే, మిగిలినది కూడా పూర్ణమేనని చెప్పబడినది. అది ఎలా సాధ్యము వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. విచారణ చేస్తే, సామాన్య దృష్టితో ఆలోచిస్తే బ్రహ్మం అనే పూర్ణం నుండి జగత్ అనే పూర్ణము వచ్చిందని, ఇది వచ్చినా అది పూర్ణంగానే ఉంటుందని అన్నప్పుడు మనకు సరిగా అర్థం కాదు. ఎందుకంటే ఒక దానిలో నుండి మరొక పదార్థం వస్తే మొదటి దానిలో తప్పక తరుగు ఏర్పడాలి. అలా ఏర్పడక అది కూడా పూర్ణమే అనాలంటే సరిగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఆ, మనము పుట్టినరోజుకి కేక్ తీసుకెళ్తాం. కేక్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఇస్తూ వెళ్తూ ఉంటాం. ఆ, చివరిగా వచ్చినప్పుడు మొత్తం అయిపోతుంది కేక్. కానీ నవ్వు ఉంటుంది. ప్రతి ఒక్కరికి నవ్వుతూ మీరు హాయ్ చెప్పారనుకోండి, ఆ, చివరి వరకు కాదు, ఇంకా ఎంతమంది ఉన్నా కూడా నీకు ఆ నవ్వు అనేది పోదు. ఉం? అలా కూడా మనము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. పూర్ణంగానే ఉంటుందని అదొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణకి తీసుకొస్తే, బంగారాన్ని నగగా మార్చేటప్పుడు కంసాలి మచ్చు ముక్క అని అందుబాటులో కొంత భాగాన్ని కత్తిరించి ఇస్తాడు. టైలరుకు బట్టలు ఇచ్చేటప్పుడు మన బట్ట మారిపోకుండా చిన్న ముక్కను కట్ చేసి బిల్లుతో పాటు ఇస్తాడు. బంగారం నగగా మారిన తర్వాత దానిలోని కాంటెంట్, మచ్చు ముక్కలోని కాంటెంట్ ఒకటిగానే ఉన్నాయని చూసుకోవాలి. అంతేకాని తూకంలో 1 గ్రాము మచ్చు ముక్కగా తీస్తే బంగారం తగ్గదు అని కాదు. అలాగే టైలర్ కుట్టి మనకు జాకెట్ ఇచ్చేటప్పుడు ఆ బట్ట దాని కలరు ఒకటే, మారదు అని అర్థం కానీ కొలత తరగదని కాదు. మొదటిది సామాన్య అర్థం, ఇది విశేషార్థం. ఇవన్నీ సామాన్య దృష్టికే సరిపోతాయి. ఇంకా విశేష దృష్టికి ఉదాహరణ చెప్పాలంటే, పాదరసాన్ని ఒక సీసాలో బంధించినప్పుడు అది ఒక పూర్ణంగా ఉంటుంది. థర్మామీటర్ పగిలి పాదరసం క్రింద పడితే అనేక ముక్కలవుతాయి. ప్రతి ముక్క పూర్ణమే. దేనికది గుండులాగా ఉంటుంది. మొదటి పెద్ద గుండులో నుండి అనేక చిన్న గుండ్లు వచ్చినప్పటికీ కంటెంట్ ప్రతి దానిలో అదే ఉంటుంది కదా. మొదటి గుండులో ఏ పదార్థము ఉందో అన్ని గుండ్లలో అదే పదార్థం ఉంటుంది. తత్వమసి మహావాక్యంలో తత్ పరమాత్మ, త్వం జీవాత్మ. పరమాత్మకు దేహేంద్రియాలతో సంబంధం లేదు. జీవాత్మకు దేహేంద్రియ సంబంధము, కర్తృత్వ భోక్తృత్వాలనే ద్వంద్వాలు వచ్చాయి. ఆ తాదాత్మ్యం వలన సుఖ దుఃఖాలనే కర్మబంధము ఏర్పడినది. అతడు పూర్ణుడే అయిన అనాత్మ సాంగత్యం వలన అపరిపూర్ణుడు అనిపించుకుంటున్నాడు. వీరిద్దరూ ఎప్పటికీ ఒకటి ఒకటి కాలేరు. వర్షపు నీరు స్వచ్ఛమైనదే అయినా చెరువులో కురిసిన వర్షము స్వచ్ఛతను కోల్పోలేదు. మురుగు గుంట మీద కురిసిన వర్షము మురుగు నీరు అవుతుంది. మురుగును తొలగించి నీటిని శుభ్రపరిస్తే అది స్వచ్ఛమైన నీరే. మురుగును, చెరువును పరిత్యజించి నీటిని మాత్రమే ఒకటిగా చూడగలిగితే ఆ నీరు బ్రహ్మమే. త్వం పదార్థ శోధన చేసి పంచకోశాలకు విలక్షణమైన పరమాత్మను, దేశకాల వస్తువులను జగత్తు నుండి వేరు చేసి శుద్ధి చేస్తే వారిద్దరూ ఒకటే అవుతారు. ఒక వేప విత్తనాన్ని భూమిలో నాటాం. అవ్యక్తంగా ఆ విత్తనంలో దాగి ఉన్న కాండము, కొమ్మలు, రెమ్మలు, ఈనెలు, ఆకులు, పువ్వులు, పిందులు, కాయలు భూసారాన్ని తీసుకొని బయటకు వస్తాయి. పైన వచ్చిన కాయలోని విత్తనము మొదట నాటిన విత్తనముతో సమానమైనది. అది పూర్ణమే, ఇది పూర్ణమే. అది తనలో నుండి చెట్టును రప్పించి అనేక విత్తనాలను వెలికి తెచ్చింది. ఎన్ని పూర్ణాలు బయటికి వచ్చినా మొదటి పూర్ణము తరిగిపోదు. ఆ విత్తనం నశిస్తేనే చెట్టు వచ్చిందంటావేమో. విత్తన రూపం నశించిందే కానీ దానిలోని వేప అనేది నశించలేదు. ఆ విత్తనంలోని వేప కాండములో, ఆకులో, కొమ్మలో, రెమ్మలో, పువ్వులో, పిందిలో ప్రయాణం చేసి తుదకు తన వంటి అనేక విత్తనాలలో నిక్షిప్తమైంది. ప్రతి సంవత్సరము ఎన్ని వేపకాయలు రాలినా మళ్ళీ మళ్ళీ ఆ వేప ఎన్నెన్నో కాయలను సృష్టిస్తుంది. ఆ ఈ గింజలన్నీ ఆ మొదటి గింజలో నుండి వచ్చినా అది నశించలేదు. ఇది దాని అంశయ,
అదేనా? దానికి దీనికి సమానమైన శక్తులున్నాయా? మొదటి విత్తనము జీవుడైతే దానిలో నుండి వచ్చిన మొక్క జగత్తు. అది ఎందరో జీవులను తయారు చేస్తుంది. ఎందరిని తయారు చేసినా తాను తగ్గటం లేదు. ఒక కొడుకు కొంతకాలానికి తండ్రి అవుతాడు. అతనికి 10 మంది కొడుకులు పుడతారు. ఆ 10 మంది తండ్రితో సమానంగా సంతానాన్ని కనగలరు. ఆ కొడుకులే తండ్రులైనారు కదా! వారి తండ్రి ఏమైనా తగ్గారా? ఒక పూర్ణంలో నుండి ఎన్ని పూర్ణములు తీసివేసినా శేషము పూర్ణమే. వి- విభాజ్యము విభాజకము పూర్ణమే. వేప చెట్టులో అన్ని భాగాలలో వేప చెక్క, వేప కొమ్మ, వేప రెమ్మ, వేప ఈన, వేప ఆకు, వేప పువ్వు, వేప పిందె, వేప కాయలతో అంతటా ఎక్కడ చూసిన వేప వాసన, వేప చేదు ఎలా కనిపిస్తుందో అలా పరమాత్మ ఇందుగలడందు లేడని సందేహించనవసరం లేదు. ఎందెందు వెతికి చూచినా అందందే కలడు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పినది ఈ విషయాన్నే. పరమాత్మ ప్రత్యక్షంగా కనపడడు. వెతికి చూడడం అనే సాధన ద్వారానే అనుభవానికి వస్తాడు. బైబిల్ కూడా వెతకుడి దొరకను అని ఈ సెన్స్లోనే చెప్పినది. ఏ వస్తువైనా వెతకాలంటే ఆ వస్తు లక్షణాలు తెలిసి ఉండాలి. పరమాత్మ శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడని నీకు తెలిస్తే ఆ సచ్చిదానందములు ఆ సచ్చిత్ జీవునిలోను జగత్తులోను వెతకగలవు. వేప చెట్టులోని అన్ని భాగాలలో స్పృశిస్తూ కాయలోనికి ప్రవేశించి పూర్ణత్వాన్ని ఇస్తున్న వేపను గుర్తించినట్లే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మాఘృత కస్య స్విద్ధనం అని ఉపనిషత్తు చెప్పినట్లు జగత్తంతా నిండి ఉన్న పరిపూర్ణమైన పరమాత్మను తెలుసుకొని ఈ ప్రపంచంలో అన్ని సుఖాలను అనుభవించు. అప్పుడు ఈ ప్రపంచమంతా నీ సొత్తు అవుతుంది. రేపు 18వ ప్రశ్నగా జీవుడు చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి జన్మలెత్తుతూ ఉంటాడని కొందరు, బ్రహ్మరాత తప్పించుకోవడానికి వీలు లేదని మరికొందరు అంటారు. బ్రహ్మదేవుడు పక్షపాతంగా ఒకరిని ధనవంతుడిగా ఒకరిని పేదవాడిగా ఎందుకు రాస్తాడు? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నప్పుడు శివుడు ఆజ్ఞ ఇవ్వకుండా ఉండవచ్చు కదా? అర్థమయ్యేటట్లు వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు. ఓ